కోసం చేశారో ఇదంతా అందరికీ తెలుసు. సో అదంతా బయటకు వస్తుందని చెప్పే విషయం. ఏమనిపిస్తుంది సార్ ఈ కేసును మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఒక సీనియర్ అడ్వకేట్ గా ఎట్లా ఉందంటారు? ఇక్కడ ఒకటండి సార్, ఆల్రెడీ గతంలో ఒక నియంత పాలన కొనసాగింది. పోలీసు వ్యవస్థ అంతా కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రతీకార వాంఛ తీర్చుకున్నారనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజున మరలా ఆనాడు త్రిపుల్ గారు ఫిర్యాదు ఇస్తే దాని మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు, కంప్లైంట్ ఏమీ లేదు. ప్రభుత్వం మారిన తర్వాత వాస్తవాలతో ఫిర్యాదు ఇచ్చారు. ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకటే, ఈ రఘురామకృష్ణరాజు గారి మీద జరిగినటువంటి ఈ 3rd degree మెజర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా ఒక స్ట్రాటజీ దాంట్లో రిమాండ్ రిపోర్ట్ లో రాశారండి. హార్ట్ అటాక్ థియరీలు సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఆరితేరినట్టే అందేవాళ్ళు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా మొదటగా విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో హార్ట్ అటాక్ థియరీని ప్రవేశపెట్టారు. అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ థియరీని ప్రవేశపెట్టి అందరికి చెప్పిన విషయం మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో కూడా అప్పటికే హార్ట్ ఆపరేషన్ చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారి గుండె మీద కూర్చొని ఈయన హార్ట్ స్ట్రోక్ తో చచ్చిపోయాడని చిత్రీకరించడానికి కావలసిన ఒక కుట్ల ప్రయత్నం జరిగిందనేది చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ లో అర్థమవుతా ఉంది. కక్ష సాధింపు అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ యొక్క గ్లో మీడియాలో. కానీ ఇది ఎందుకు అవుతుంది? మీ యొక్క విజయపాలు సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. ముందస్తు బెయిల్ కూడా ఎందుకు తిరస్కరించారు? ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక ఎంపీని ఆయన పుట్టినరోజు అరెస్ట్ చేసి రాత్రులు పెట్టి వీడియో ద్వారా చిత్రహింసలు పెట్టేసి చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటువంటివి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఇటువంటి వాటిలో ముందస్తు బెయిల్ కనుక ఇస్తే సార్, ఇప్పుడు ఇందులో స్పీకర్ గారి అనుమతి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే తీసుకోవాల్సి ఉంటుందా? ఇట్లాంటి అరెస్ట్ చేసే సమయంలో అంటే ఎప్పుడైనా కానీ స్పీకర్ గారి అనుమతి కావాలా? ఎప్పుడంటే అసెంబ్లీ కానీ లేకుంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు కనుక ఆ యొక్క సభ్యుల్ని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ గారి అనుమతి తీసుకోవాలి. మిగతా సమయాల్లో అరెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క సమాచారాన్ని కమ్యూనికేట్ చేస్తే సరిపోతుంది. ఓకే. కాబట్టి ఈయన్ని పార్లమెంట్ సమావేశాలలో జరుగుతున్నప్పుడు కాదు కదా, కాబట్టి అరెస్ట్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ చేసి ఉంటారు. ఓకే. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఒకటేనండి, ఇది సీఎంఓ ఆఫీస్ నుంచే జరుగుతుందని చెప్పడానికి అనేక కేసులు ఉన్నాయి. ఎందుకంటే జత్వాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దాంట్లో విశాల గున్ని ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ లో, ఆయన చెప్పిన స్టేట్మెంట్ లో ఇన్వెస్టిగేషన్ అధికారికి చాలా స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని ముగ్గురు ఐపీఎస్ఎల్ని ఆంజనేయులు కానీ లేకపోతే విశాల గున్ని కానీ కాంతిరాణా టాటా కానీ వీళ్ళని సీఎంఓ ఆఫీస్ కి పిలిపించి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారమే మేము ఈ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడామని చెప్పారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్ గా ఇంతటితో ఆగకూడదు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అది టెక్నికల్ ఎవిడెన్స్ మీద దృష్టి పెట్టాలి. అది టవర్ లొకేషనా, కాల్ డేటా రికార్డులా, లేకపోతే గూగుల్ టేక్అవుటా, ఇవన్నీ కూడా సమాచారం సేకరిస్తే ఎవరి పాత్ర ఏంటి, ఇంకా ఎవరెవరున్నారు దీంట్లో, ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు చేసినటువంటి కుట్ర కోణం ఏంటో స్పష్టంగా అర్థమవుద్ది. వాళ్ళు ఏమన్నారంటే మేము మర్డర్ చేయడానికి తీసుకెళ్లేదు అంటున్నారు. ఈ రోజున ఎవరు తప్పించుకున్నా విజయపాల్ అనేవాడు తప్పించుకోలేడు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చాలా స్పష్టంగా చెప్పింది, విచారణాధికారి యొక్క కస్టడీలో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా కానీ, ఏ గాయాలు జరిగినా జరిగినా కానీ వాళ్ళే రెస్పాన్సిబుల్, వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అవును. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నాయకుడికి చెందిన భార్య మరి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. డెఫినెట్ గా విధి నిర్వహణ లోపానికి పాల్పడటమే కాకుండా ముద్దాయిలకి పరోక్షంగాను ప్రత్యక్షంగాను సహకరించిన వాళ్ళు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. వీళ్ళని కూడా డెఫినెట్ గా చట్ట పరిధిలోకి తీసుకొచ్చేసి శిక్షించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్లే కాదు, ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు, ఆ నేరాన్ని ప్రకృతం పట్టించడానికి దాంట్లో సాక్ష్యాలను మటుమాయం చేయాల్సిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తారు. ఈ డాక్టర్ గారు చేసింది ఏంటి, సాక్ష్యాలని
నేరానికి సంబంధించిన సాక్ష్యాలని ప్రక్కదోవ పట్టించడానికి, మాయం చేయడానికి ప్రయత్నం చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఉమ్, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్మీ హాస్పిటల్లో హైదరాబాద్ లో విచారణ చేస్తే ఆయన ఏలు విరిగినట్టుగా, ఫ్రాక్చర్ అయినట్టుగా స్పష్టంగా ఇచ్చారు. అవును. వీళ్ళు ఏం చెప్తున్నారు, షుగర్ పేషెంట్ కాబట్టి అంతా ఎర్రగా వచ్చింది. షుగర్ పేషెంట్ అయితే ఏళ్ళు ఇరుగుతాయా, కాళ్ళు ఇరుగుతాయా? కాబట్టి దాన్ని ప్రక్కదోవ పట్టించడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఇక్కడ ఈ రోజున సునీల్ కుమార్ ఉన్నాడు, ఈయన ఒక ప్రధాన సూత్రధారి. పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు రాష్ట్రంలో జరిగిన నేరాలందరికీ న్యాయం చేసిన వాడు, డైరెక్టర్ మొత్తం ఆయనే. ఇలాంటి వాళ్ళని డెఫినెట్ గా ఎవరైతే స్వామి